వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి మ్యాథ్స్ ట్యూటోరియల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వబడింది. దాన్ని క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను పెట్టిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందుతుంది. అలాగే 5వ నెంబర్కి చెందిన లక్కీ కామెంటర్ 5వ నెంబర్ వీడియోకి ఎవరైతే కామెంట్ చేశారో ఆ కామెంటర్స్ నుంచి లక్కీ డ్రా అనేది ఈ వీడియో చివరిలో డ్రా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే యూజెస్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అంటే ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ యొక్క ఉపయోగాలు, అంటే మనం డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము ఈ దశాంశ భిన్నాల్ని, అలాగే వాటి యొక్క అనువర్తనాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేవి మన నిత్య జీవితంలో ఎలాంటి సందర్భాల్లో వాడతామంటే, మనం మనీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, అంటే ద్రవ్యం గురించి మనం చెప్పేటప్పుడు, అంటే రూపాయలు పైసలు అంటాం కదా. అలాగే లెంత్ పొడవు, బ్రెత్ వెడల్పు, దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, అలాగే వెయిట్ కేజెస్ కిలోగ్రామ్స్ సంథింగ్, అలాగే క్వాంటిటీ పరిమాణం, ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేసే సందర్భాల్లో మనం ఈ దశాంశ భిన్నాలు డెసిమల్ ఫ్రాక్షన్స్ని అయితే మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని గురించి వివరంగా కూడా మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ మీకు కనిపించే డయాగ్రామ్లో చూసినట్లయితే మనకి ఒక డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. దీనిలో మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి అంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటే టోటల్ 100 ఉన్నాయి అన్నమాట. చూడండి, ఈ వరుసలో ఒక 10, ఈ వరుసలో ఒక 10, 10 × 10 100 ఈక్వల్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఈ పిక్చర్ని కనుక మనం 1 రూపీ, ఒక రూపాయి అనేది అనుకుంటే ఆ రూపాయిలో ఎన్ని పైసలు ఉన్నాయి అని చెప్పేసి మనం చూడొచ్చు. మొత్తం చూడండి, ఈ బాక్సెస్ మొత్తం ఎన్ని 100 కాబట్టి 100 పైసా అనుకుందాం. అంటే ఒక రూపాయికి 100 పైసలు అనమాట. అంటే ఈ మొత్తం డయాగ్రామ్ని మనం ఒక రూపాయి అనుకుంటే ఒక్కొక్క బాక్స్ కూడా ఒక్కొక్క పైసా. అంటే ఒక రూపాయిలో ఎన్ని పైసలు ఉన్నట్టు? 100 పైసలు ఉన్నట్టు. ఇక్కడ చూడండి, నేను ఒక బాక్స్ని ఒక ఈక్వల్ పార్ట్ని షేడ్ చేశా కదా, దీన్ని ఒక పైసా అనుకుందాం అనమాట. ఒక పైసాని నేను షేడ్ చేశా. మరి ఈ పైసాని మనం ఫ్రాక్షన్ ఫామ్లో ఏ విధంగా రాస్తాము అని చూస్తే, చూడండి, 1 పైసా. 1 పైసా ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఈక్వల్ పార్ట్స్ ఎన్ని? 100 కదా. 100లో మనం షేర్ చేసాం కాబట్టి ఇది R అన్నమాట. అంటే చూసారా, 1 పైసా ఈజ్ ఈక్వల్ టు 1/100 R, అంటే 1/100 R. మనం ఒక పైసాని ఈ విధంగా మనం రూపాయల్లో రాస్తాం అన్నమాట. అలా కాకుండా ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు అనమాట. కాబట్టి ఈ డయాగ్రామ్ మొత్తాన్ని కూడా మీరు ఒక మీటర్ అని అనుకుంటే ఈ మొత్తం బాక్సెస్ ఎన్ని ఏమవుతాయి? సెంటీమీటర్స్ అనమాట. మొత్తం ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి? 100 సెంటీమీటర్స్ ఉన్నాయి. దీనిలో నేను ఈ షేడ్ చేసింది 1 సెంటీమీటర్ అనమాట. కాబట్టి ఈ 1 సెంటీమీటర్ని నేను డెసిమల్ ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలంటే ఏ విధంగా రాస్తాము? 1/100 మీటర్స్. చూసారా, 1 సెంటీమీటర్ని మనం మీటర్స్లో ఎలా రాసాము? 1/100 మీటర్స్. అంటే చూడండి, ఇది మొత్తం కనుక ఈ బాక్స్ మొత్తం కూడా, ఈ డయాగ్రామ్ మొత్తం కూడా మీటర్స్ అనుకుంటే ఆ మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి? 100 ఉన్నాయి. కాబట్టి 1 సెంటీమీటర్ని మనం 1/100 మీటర్స్గా చూపిస్తున్నాము. లేదా మనం రూపాయలు పైసలు అనుకుంటే 1 పైసా ఈజ్ ఈక్వల్ టు 1/100 రూపీస్ అని చెప్పేసి మనం రాస్తాం అన్నమాట. దీని నుంచి మనం చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇక్కడ చూడండి, మనకి 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా. అంటే ఒక రూపాయిలో 100 పైసలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇది మనకు తెలిసిన విషయమే. దీని ప్రకారం మనం 1 పైసా అని ఎలా రాస్తాము? 1 పైసా ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాము? 1/100 రూపీస్ కదా. చూసారా, 1 పైసా ఈజ్ ఈక్వల్ టు 1/100 రూపీస్. ఇప్పుడే మనం చూసాం కదా, ఇదిగోండి ఈ డయాగ్రామ్లో చూసాం కదా. 1 పైసా అని ఎలా రాసాము? 1/100. ఒక షెల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. మొత్తం టోటల్ షెల్స్ 100 కాబట్టి 1/100 R లేదా 1/100 M అని ఈ విధంగా మనం రాసుకున్నాం అన్నమాట.
చూడండి దీన్నే మనం డెసిమల్ ఫ్రాక్షన్లో ఏ విధంగా రాస్తామంటే డినామినేటర్ 100 ఉంది కాబట్టి మనకి డెసిమల్ ప్లేస్ 2 ఉండాలి కదా, కాబట్టి దీన్ని 0.01 ఆర్ చూసావా 0.01 రూపీస్ అనమాట రాద్దాం రూపీస్. ఈ విధంగా మనం డెసిమల్స్ని ఉపయోగిస్తాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి 5 రూపీస్ 60 పైసా. దీన్ని చూసుకుంటే ఎలా రాస్తాం మనం చూడండి 5 రూపీస్ ప్లస్ 60 పైసా అంటే మనం దాని డెసిమల్ ఫార్ములా ఏ విధంగా రాస్తాము 0.60. మరి టోటల్గా ఎలా రాస్తాము రూపీస్ 5.60. చూసారా 5 రూపీస్ 60 పైసా అని మనం ఎలా రాసాము 5 రూపీస్ ప్లస్ 60 పైసా అని మనం డెసిమల్ ఫామ్లో 0.60గా రాస్తాం అనమాట. టోటల్గా రెండింటిని యాడ్ చేస్తే 5.60 రూపీస్ 5 రూపీస్ 60 పైసా అని చెప్పేసి మనం చదువుతాం అనమాట. అలాగే ఇక్కడ మనం లెంత్ అనేది చూసుకుంటే 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అనమాట. దీన్ని బట్టి మనం 1 సెంటీమీటర్ని ఏ విధంగా రాస్తాము 1 cm ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. దీన్ని మనం 0.01 మీటర్ అని అంటాం కదా. 1/100 100ని మనం డెసిమల్ ఫ్రాక్షన్లో మారిస్తే ఇక్కడ డినామినేటర్ 100 ఉంది కాబట్టి డెసిమల్ ప్లేస్ 2 అవ్వాలి కాబట్టి 0.01 మీటర్ అనమాట. అలాగే మనం 25 సెంటీమీటర్స్ ఉన్నాయి. 25 సెంటీమీటర్స్ని మనం ఏ విధంగా మనం మారుస్తాము మనం మీటర్స్లో 0.25 మీటర్స్ ఇలా మారుస్తాం అనమాట. అలా కాకుండా చూడండి 5 మీటర్ 60 సెంటీమీటర్స్ ఉంది. 5 మీటర్స్ 60 సెంటీమీటర్స్. దీన్ని మనం డెసిమల్ ఫామ్లోకి ఏ విధంగా మారుస్తామంటే 5 మీటర్స్కి 5 ప్లస్ 60 సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తే అదేమవుతుంది 0.60. టోటల్ ఎంత అవుతుందంటే 5.60 మీటర్స్. ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట. అలాగే మనం ఇంకో ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే వెయిట్ అనమాట. మనకు తెలుసు 100 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. అంటే 1 కిలోగ్రామ్లో 100 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి మనం ఎలా రాస్తాము 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కిలోగ్రామ్స్. దీన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాము 0.001. ఎందుకని డెసిమల్ ప్లేస్ 3 ఉంది ఇక్కడ అంటే డినామినేటర్ 1000 ఉంది కాబట్టి డెసిమల్ ప్లేస్ 3 ఉందన్నమాట. ఇది కేజీస్. అలాగే మనం 5 గ్రామ్స్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్లో ఎలా రాస్తాము 5 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 5/1000 కేజీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.005 కేజీ. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 7 కేజీ 450 గ్రామ్స్ 7 కేజీ 450 గ్రామ్స్. దీన్ని మనం ఎలా రాస్తాము 7 కేజీ కాబట్టి 7 ప్లస్ 450 గ్రామ్స్ అంటే దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్లోకి ఎలా రాస్తాము 0.450 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7.450 కేజీ. చూసారా ఈ విధంగా మనం డెసిమల్స్ని ఉపయోగించేసి కిలోగ్రామ్స్ని కేజెస్లోకి, గ్రామ్స్ని కేజెస్లోకి, అలాగే కేజెస్ని గ్రామ్స్లోకి ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం అన్నమాట. అలాగే ఇంకో ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి క్వాంటిటీ పరిమాణం గురించి చూడడం జరిగింది. 1000 మిల్లీలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. అంటే 1000 మిల్లీలీటర్స్ని కలిపితే 1 లీటర్ అనమాట. 1 లీటర్లో 1000 మిల్లీలీటర్లు ఉంటాయి. దీన్ని బట్టి మనము 1 మిల్లీలీటర్లు రాస్తాము 1 ml ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాము 1/1000 లీటర్స్ అనమాట. అంటే దీన్ని 0.001
0.001 L. చూసారా 1 ml ఈజ్ ఈక్వల్ టు 0.001 లీటర్. ఇలా కాకుండా మనం 25 mlని మనం ఏ విధంగా రాద్దాం, 25 ml విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఏం చేస్తాము 25/1000 L విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 0. ఇక్కడ డెసిమల్ 1000 ఉంది కాబట్టి మనకి డెసిమల్ ప్లేస్ అనేది 3 రావాలి. కాబట్టి నేను ఒక ప్లేస్ 0 పెట్టుకుని ఇంకో ప్లేస్ 25 లీటర్స్, 0.025 లీటర్స్ అనమాట. ఈ విధంగా మనం రాస్తాం. ఇంకొక ఉదాహరణ చూసుకుందాం మనం. 5 లీటర్ చూడండి, 5 లీటర్ 420 మిల్లీలీటర్స్, 5 లీటర్ 420 మిల్లీలీటర్స్. దీన్ని మనం లీటర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 5 లీటర్స్ కాబట్టి మనం 5 అనేది ఉంచేస్తున్నాము. అలాగే 420 ఉంది కదా ఇక్కడ, 420 mlని మనం లీటర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే అది 0.420 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5.420 లీటర్స్. చూసారా, ఈ విధంగా మనం లీటర్స్ని మిల్లీ లీటర్స్లోకి, అలాగే మిల్లీ లీటర్స్ని లీటర్స్లోకి మనం డెసిమల్స్ని ఉపయోగించేసి మనం కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ని మనీని కానీ, అలాగే లెంత్ కానీ, క్వాంటిటీ కానీ, వెయిట్ కానీ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ఉపయోగిస్తాము, యూటిలైజ్ చేస్తాము, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా మనం తెలుసుకుందాము. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్. ఇప్పుడు మనం వీడియో నెంబర్ 5కి లక్కీ కామెంటర్ ఎవరో చూద్దాం. డూప్లికేట్స్ కామెంట్స్ తీసేయగా టోటల్ కామెంట్స్ 35 కామెంట్స్లో స్టార్ట్ చేద్దాం. నాగలక్ష్మి తలారి, కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి తలారి గారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, దానిలో మీ అడ్రస్ని అయితే పోస్ట్ చేయండి, క్లియర్ అడ్రస్ని పోస్ట్ చేయండి, లేదా కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఇవే మీకు అందజేయబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.